మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి ఈ వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఇక్కడ వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో ఈ పక్ష ఫలితాల్లో మనం చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం అనేది మొదలవబోతోంది. అలాగే ఈ పంచమ స్థానంలో చంద్రుడు అనేది కాస్త మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త ఎక్కువగా ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ అతిగా ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు, అంటే మానసికంగా ఇబ్బంది ఎక్కువగా పడ్డం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త ఉండండి. సంతానపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న చికాకులు, సంతాన మూలంగా ఖర్చులు, లేకపోతే సంతాన మూలకంగా వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ కెరియర్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఉద్యోగ విషయంలో కావచ్చు, కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, ముఖ్యంగా కొంత ఎప్పుడు ఏదో ఒక వైరాగ్య స్థితిలో అని కాదు కానీ కొంత ఒక్కోసారి ఉత్సాహం లేకపోవడం, ఇలాంటివి కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క దాని ప్రకారం 15 రోజులు కానీ చూసుకుంటే మనం ఈ యొక్క కుజుడు మరియు బుధుడు శుక్రుడు యొక్క మార్పు కొంతవరకు, అంటే ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు యొక్క గత కొంతకాలంగా కుజుడు యొక్క ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి దాని నుండి కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుండి, అంటే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదో ఒక ఆందోళన కావచ్చు, లేకపోతే చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు కావచ్చు, వీటి నుండి కాస్త కొద్దిగా ఊరట, అంటే కాస్త శారీరక పీడ, వీటి నుండి కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది. అయితే కాస్త ముందు వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇంకా వాళ్ళ మీద శరీరం మీద ఇంకా చూపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త ఎక్కువగా నీరసంగా ఉండడం, శక్తి లేకుండా ఉండడం, అంటే ఉత్సాహం లేకుండా ఉండడం, ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ బుధుడు కూడా అష్టమ స్థానం నుండి
నవమ స్థానానికి ఈయన కూడా మార్పు చెందడం అనేది, బుధుడు కూడా మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బుధుడు కూడా ఇక్కడ మార్పు చెందుతాడో ఈ యొక్క నవమ స్థానంలోకి కాస్త సమయానికి భోజనం చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉండాలి. లేకపోతే కాస్త అంటే సమయానికి భోజనం అనేది చేయాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు శుక్రుడి యొక్క మార్పు కూడా, అంటే అష్టమ స్థానంలో శుక్రుడు శుభ ఫలితాలని మనకి ఇప్పటి వరకు అంటే ఇంచుమించు మీకు ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఇక్కడ శుక్రుడు శుభ ఫలితాలని ఇక్కడ ఇస్తూ, మరియు ఈయన అష్టమ స్థానం నుండి నవమ స్థానానికి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ నవమ స్థానంలో కూడా మార్పు చెందుతాడు కాబట్టి వీళ్ళకి కాస్త గురువులందు భక్తి, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం, మీకు నచ్చిన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ప్రతి పనిలోనూ కూడా కాస్త ముందుకు వెళ్ళడం. అంటే మిగతా గ్రహాల వల్ల కాస్త నిరుత్సాహంగా ఉన్నా కూడా ఇక్కడ శుక్రుడు ఉత్సాహాన్ని ఇచ్చి ప్రతి పనిని కూడా ప్రేరేపించడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రాహు యొక్క దానివల్ల ఆర్థికపరమైన పెద్ద ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అలాగే రవి యొక్క మార్పు, అంటే రవి కూడా ఇక్కడ నవమంలోంచి ఎప్పుడైతే దశమంలోకి మార్పు చెందుతాడో 14వ తారీఖు నుంచి, అప్పుడు ఇంకా వీళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అనుకూలంగా ఉండడం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా, ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళకైతే ఫిబ్రవరి 14 నుండి కూడా వీళ్ళకి కాస్త శుభ పరిణామాలు కనపడడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా కాస్త వాళ్ళు రాసే ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన పరీక్షలు అవి ఉన్నాయో వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం, గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా పసుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే, మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాలని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము,
ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.